క్షేమం కోసం ఏ ఒక్కరికి భయపడను. నాకు ప్రాణాల మీద మమకారం లేదు. మన దేశానికి కావాల్సింది ఒక నిజాన్ని ఖచ్చితంగా మాట్లాడగలిగే నాయకుడు కావాలి. మన గత కొన్ని సంవత్సరాలుగా ఎవరున్నారు మనకి? మన దేశ ప్రధానమంత్రులుగా బలంగా మాట్లాడగలిగి మనల్ని ఉత్తేజపరచగలిగే నాయకులు ఎవరున్నారు? ఉన్నారా? ఎవరున్నా? నాకు అలాంటి నాయకత్వ లక్షణాలు, దేశాన్ని ముందుకు నడిపించగలిగే లక్షణాలు నాకు నరేంద్ర మోడీలో గారు కనిపించినాయి. అందుకు నేను ఆయన కలిశాను. ఆయన భారతీయ జనతా పార్టీ అయినొచ్చు, ఇంకో పార్టీ అయినొచ్చు, ఏ పార్టీ అయినొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ నేను వ్యక్తిగతంగా ఆయన కలవడానికి కారణం ఆయన బలంగా మాట్లాడగలను, ఆయనకు భయాలు లేవు. అందుకే నేను ఆయన కలిశాను. ఆయన నేను ఒకటే అడిగాను, నిజానికి రాష్ట్రం విడిపోయినప్పుడు నిజంగా నిర్భయంగా మాట్లాడింది, కరెక్ట్ సరిగ్గా మాట్లాడింది ఒక నరేంద్ర మోడీ గారే. ఆయన ఏం మాట్లాడారు? ఒక తల్లిలా బిడ్డను వేరు చేయగలదా? నాకు ఆ మాటలు నచ్చి నేను ఆయనకి, ఎందుకంటే రేపు పొద్దున ఆయన ప్రధానమంత్రి అయితే ఏదైనా మనకి ఇంతమంది యువతకి ఉద్యోగాలు కావాలన్నా, ఏదైనా కావాలన్నా ఒక మాట్లాడటానికి మన రాజకీయ నాయకులు మాట్లాడితే, సార్ మాకు ఒక మంచి కాంట్రాక్ట్ ఇవ్వండి సార్, మేము పట్టించుకోం మిమ్మల్ని, మీరు ఏదైనా చేసేయండి సార్, మా మేనల్లుడికి ఒక మంచి ఒక పోర్ట్ ఇప్పించేయండి సార్, మేము మిమ్మల్ని ఏం అడగాం, మేము మా యువతకి మీరు ఏం చేయకపోయినా పర్లేదు అనుకుంటారు. నేను ఎందుకు పెట్టిన, నాకే ఓట్లు లేవు, నేను వచ్చి పదవుల్లోకి రావట్లా, ఎన్నికల్లో పోటీ చేయట్లా. కానీ ఎందుకు వెళ్ళానంటే ఆ స్థాయి వ్యక్తికి ఎవరో ఒకరు చెప్పడానికి మన తెలుగు నాళ్ళ నుంచి ఎవరో ఒకరు కావాలి. అందుకే నేను ముందుకెళ్ళి ఆయనకి చెప్పాను, ఆయన కలిశాను, అందుకు కలిశాను. నాకేమైనా పదవులు వస్తాయా, లేదంటే ఏమైనా మినిస్ట్రీస్ వస్తాయా, లేదంటే వచ్చిన మినిస్ట్రీలు నాకేమైనా ఆనందం కలగజేస్తాయా? నాకు నిజంగా ఇలాంటి ఆనందం లేదు. ఈ సభాముఖంగా I want to communicate to the nation. Dear Shri Narendra Modi ji, sir, I believe in your defining and definitive leadership. I would like to see you, and we would like to see you as a Prime Minister of Bharat Desh. Dear Shri Modi ji, you are going to be our Prime Minister. We completely support you, sir.